2025 తానా సభలు సీనియర్ సిటిజన్ ఫోరం. ఒకే దీప్తి అనేక మార్గాలు. అంతర్జాల ఆవరణలో స్వీయ సాధనానుభవాలు. ఒకే దీప్తి అనేక మార్గాలు. నమ్మకాలు, సాధనా పద్ధతులు, అంతర్ముఖ ప్రయాణాలు అనే స్ఫూర్తితో నిర్వహించబడిన ఈ అంతర్జాల సమావేశం మే 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:30 వరకు విజయవంతంగా జరిగింది. ఈ సమావేశం జీవన ప్రయోజనం, శాంతి, వ్యక్తిగత వికాసాల వైపు కేంద్రీకృతమైన ఒక సహజ ఆకాంక్ష. వివిధ నేపథ్యాలు, ఆధ్యాత్మిక పద్ధతుల నుండి వచ్చిన వ్యక్తులను ఒకచోటకు తీసుకొని వచ్చింది. పాల్గొన్నవారు తమ ప్రత్యేక మార్గాలను, తద్వారా వారు అనుభవించిన ప్రయోజనాలను ఎంతో ఉదారంగా పంచుకున్నారు. అందరూ ఎంతో శ్రద్ధతో విన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మంచి స్నేహపూరిత వాతావరణంలో పరస్పర గౌరవ భావాలతో నిండిన ఆవరణను సమావేశం ఆవిష్కరించింది. సాధనలు, అనుభవాలు. ఎ కోర్స్ ఇన్ మిరకిల్స్ అనే గ్రంథం. పాల్గొన్న వారిలో ఒకరు ప్రతిరోజు ఎ కోర్స్ ఇన్ మిరకిల్స్ అనే గ్రంథం ద్వారా ప్రేరణను పొందిన సాధనను అనుసరిస్తున్నారని చెప్పారు. ఆమె ప్రతిరోజు మనం ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నాము అనే ప్రశ్నలను ధ్యానిస్తారు. ఆమె యొక్క దినచర్యలో తైచి సాధన, ఆడియో సహాయంతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం ఉన్నాయి. ఆమె తన నిజమైన స్వరూపంలో నిలబడాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ తన మాటలు, చర్యలు, ఆలోచనలను గమనించుకుంటూ ఉంటారు. ఆమె ముఖ్యమైన అంతర్దృష్టి మనం అందరం ఒక్కటే. ప్రతి ఒక్కరిలోనూ దైవత్వాన్ని చూడాలి. దేవుడు అనే పదం ఎవరికైనా అనుసంధానం కాకపోతే తమకు సరిపడిన ఏదైనా ఒక పదాన్నైనా ఉపయోగించవచ్చునని కూడా ఆమె సూచించారు. కొన్నిసార్లు తన సాధన నుండి దూరంగా పోయినప్పటికీ తిరిగి తన కేంద్రానికి ఎలా వెళ్ళాలో ఆమెకు బాగా తెలుసు. కష్టమైన క్షణాల్లో కూడా ఆమె తనను తాను నిందించుకోకుండా ప్రతి క్షణం మళ్ళీ తానెవరో తిరిగి ఎంచుకోవచ్చు అని నిరంతరం గుర్తు చేసుకుంటారు. రెండో అంశం, ఆత్మశాంతి కోసం
రోజువారీ ఆచారాలు. పాల్గొన్న వారిలో ఒకరు ప్రతిరోజు ఒక నూనె దీపం వెలిగించి కొన్ని మంత్రాలను జపిస్తారు. ఈ సాధన తనకు ధ్యాన స్వరూపంగా అనిపిస్తూ మనసు ప్రశాంతంగా మారే అనుభూతిని ఇస్తుందని చెప్పారు. బాహ్య అలజడులు ఉన్నప్పటికీ ఈ ఆచారం ఆమెకు శాంతిని కలిగిస్తుంది. దీనితో పాటు ఆమె రోజుకు 10 నుండి 15 నిమిషాలు యోగా కూడా చేస్తారు. తరచుగా సూర్య నమస్కారాలను కూడా చేస్తారు. కొన్నిసార్లు వజ్రాసనంలో కూర్చుంటారు. ప్రస్తుతం పిల్లల సంరక్షణలో తక్కువ సమయం లభిస్తున్నప్పటికీ వారు పెద్దవారై స్వతంత్రంగా మారిన తరువాత యోగా కోసం ఎక్కువ సమయం కేటాయించాలని ఆమె ఆశిస్తున్నారు. ఆలయ సందర్శన కూడా ఆమెకు ఆత్మశాంతిని కలిగిస్తుంది. ఈ ఆచారాలు ఆమె జీవితంలో స్థిరమైన ప్రశాంతతకు మూలమవుతున్నాయని వివరించారు. 3వ అంశం, వారానికి 2 సార్లు భక్తి ఆధారిత గ్రంథ పఠనం, ధ్యానం. 40 సంవత్సరాల ఐటీ ఉద్యోగ జీవితం నుండి రిటైర్ అయిన తరువాత ఆయన వారానికి 2 సార్లు ధ్యానం, భక్తిని కలిపిన సాధనకు సమయం కేటాయిస్తున్నారు. ఈ సాధన ఆయనకు ఎంతో శాంతిని, ప్రగాఢమైన ప్రశాంతతను అందిస్తుంది. ఈ సాధనతో పాటు ఇప్పుడు ఆయన ఇతరులకు సేవ చేయడాన్ని కూడా స్వీకరించారు. నేను ఇతరుల నుండి ఎంత పొందగలను అన్న మనోభావం నుండి నేను మరొకరికి ఏమి చేయగలను అనే దిశగా ఆయనలో మార్పు వచ్చింది. విశ్వాసం ఆయన జీవితంలో కొత్తగా వచ్చినప్పటికీ ఇప్పుడు అది ఆయన నిత్య జీవితంలో మార్గదర్శక శక్తిగా మారింది. 4వ అంశం, ఆధ్యాత్మిక అన్వేషణ. తాను మొదట క్యాథలిక్గా పెరిగిన ఆమె పెరిగిన సంప్రదాయంలో వివిధ సాంస్కృతిక ధర్మాలను అన్వేషించడానికి, అవగాహన చేసుకోవడానికి, అనుభవించడానికి ఎంతో ప్రోత్సాహం ఉండేది. ఆమె అధ్యయనాలు హిందూ మతం, బౌద్ధం, బహాయి విశ్వాసం, క్రైస్తవ మతం వరకు విస్తరించాయి. అన్నీ కూడా తాత్విక దృష్టికోణంలో పరిశీలించబడ్డాయి. తన జీవితకాలంలో ఆమె ఆధ్యాత్మిక సాధనా పద్ధతులు విభిన్నంగా ఉన్నప్పటికీ అవి ధ్యానాన్ని కేంద్రంగా కలిగి ఉన్నాయి. అతీంద్రియ, చింతనాత్మక మరియు యోగ నిద్ర వంటివి ఇందులో ఉన్నాయి. 5వ అంశం, ప్రభాత ప్రశాంతత, సంకల్పం, జీవితాంతం సాగిన సాధన. 16 లేదా 17 సంవత్సరాల వయసు నుండి ఆమె క్రైస్తవ మిస్టిక్ జోయల్ గోల్డ్ స్మిత్ నుండి ప్రేరణ పొందిన రోజువారీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఉదయం కాళ్ళు నేలను తాకే ముందు 1-2 నిమిషాలు నిశ్చలంగా కూర్చొని విశ్వంతో అనుసంధానం అవుతూ తన దినచర్యను
సేవగా అంకితం చేస్తారు. ఈ అభ్యాసం ఆమెను ఒక గంభీరమైన ప్రవాహంతో సమన్వయం చేస్తుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయి అనే నిశ్శబ్దమైన నమ్మకాన్ని బలపరుస్తుంది. ఇటీవల ఆమె ఆధ్యాత్మిక పద్ధతుల గురించి అడిగినప్పుడు ఈ చిన్న శక్తివంతమైన అభ్యాసం ఆమె జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో గ్రహించగలిగానని కృతజ్ఞతతో ప్రకటించారు. 6వ అంశం, ప్రార్థన ఒక జీవిత సాధన. ఆమె చిన్నప్పటి నుంచి ప్రధాన ఆధ్యాత్మిక సాధనగా ప్రార్థనను అలవాటు చేసుకున్నారు. ఆమె జీవితం మొత్తం కృతజ్ఞతతో నిండిన ప్రార్థనలా మారిపోయింది. ప్రతి అడుగు, ప్రతి క్షణం ఆ భావనతోనే జీవించారు. 2009 నుండి ఆమె ప్రతిరోజు తనకు తెలిసిన ఒకరిని కలుసుకొని తాను ఎలా ఉన్నాను, ఆ రోజు తన జీవితం ఏ విధంగా ఉండబోతుంది, తన సంకల్పాలేమిటి అనే ప్రశ్నలపై చర్చిస్తూ భావోద్వేగ స్థిరతను పొందేందుకు సమయం కేటాయిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమె గ్రహించింది ఏమిటంటే తన జీవిత మార్గం ఒంటరిది మాత్రం కాదు, సంబంధాలతో నాటుకొని ఉన్నది. ఆమె వారిని శ్రద్ధగా వింటూ వారు ఎలాగా అభివృద్ధి చెందుతున్నారో చూస్తూ అదే సమయంలో ఏ కోర్స్ ఇన్ మిరకిల్స్ అనే ఆధ్యాత్మిక సాధనను కూడా కొనసాగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆమెకు ఆనందం, శాంతి, స్థిరత లభిస్తున్నాయి. ఒంటరిగా కాక అనుబంధంతో కూడిన సమూహంలో భాగంగా ఉండడం ఆమెకు పరిపూర్ణతను అందిస్తుంది. 7వ అంశం, ఆమోదం అనే సాధన. ఏమి జరుగుతున్నా, ఎవరితో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా లేదా ఎవరిని వింటున్నా ఆమె సాధన ఏమిటంటే తన స్వంత ఆలోచనలను గమనించటం, ప్రతిదీ తనదైన విధంగా సరిగ్గానే ఉందనే ఒక ఆమోదించే స్థితిలో ఉండగలగటం. ఏది సరిదిద్దాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరమూ లేదు, వ్యక్తులను సరిదిద్దాల్సిన అవసరమూ లేదు, మార్చాల్సిన అవసరమూ లేదు. లోతైన అంగీకారంతో శ్రద్ధగా వినడమే చాలా సంవత్సరాలుగా ఆమెకు అలవాటైన మార్గం. కాలం గడిచే కొద్దీ ఆమె దీనిలో మరింత ప్రవీణురాలవుతుంది. దీని నుండి ఆమె పొందుతున్నది శాంతి. జీవితం పూర్తిగా సంఘర్షణ మాత్రమే కాదనే అవగాహన, ఫలితాలను బలవంతంగా సాధించటం మానేసినప్పుడు, ఇతరులు లేదా పరిస్థితులు తాను కోరినట్టుగా మారాలని ఆశపడనప్పుడు ఆమెకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. మిగతా వారందరూ వెర్రితనంగా ప్రవర్తిస్తున్నాడు లేదా వింతగా మాట్లాడుతున్నాడు అని అంగీకరించిన వ్యక్తితో ఉన్నప్పుడు కూడా ఆమె ఆ వ్యక్తిని తట్టుకొని గమనించగలుగుతుంది. అలా ఉండగలిగినప్పుడు ఆమె భారంతో కూడుకోని స్థితిలో ఉంటుంది. లేనప్పుడు ఆ భారం స్పష్టంగా తెలుస్తుంది. 8వ అంశం, శక్తి చలనక్రియ సాధన. దీనిలో పాల్గొనేవారు 2003 నుండి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్థాపించిన
ఇషా యోగ కార్యక్రమంలో భాగంగా ఉన్న శక్తి చలన క్రియ సాధనను చేస్తున్నారు. ఒక పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఎన్కౌంటర్ ది ఎన్లైటెండ్ అనే పుస్తకం చదివి వీరు ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు. ఈ క్రియ వజ్రాసనలో చేసే ప్రాణాయామాలు శ్రేణిని కలిగి ఉంటుంది. 22 సంవత్సరాల కాలంలో స్టేజ్ 3B ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంబంధించి శస్త్రచికిత్స, కీమోథెరపీల కారణంగా అంతరాయాలు ఏర్పడినప్పటికీ ఈ నిరంతర సాధన గణనీయమైన శారీరక మెరుగుదలలను తెచ్చింది. దీర్ఘకాలిక క్యాన్సర్తో జీవించటం, మధుమేహ మందుల తగ్గుదల వంటివే కాక అంతర్గత ప్రశాంతత, స్పష్టత వంటి మానసిక ప్రయోజనాలను కూడా ఇచ్చింది. ముఖ్యమైన సందేశం ఏమిటంటే, ఏం జరిగినా సరే సాధనకు నిబద్ధంగా ఉండాలి, ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. 9వ పాయింట్, ప్రార్థన, ధ్యానం, వ్యక్తిగత స్వస్థత. ఇందులో పాల్గొనేవారు మరో సభ్యుడిలాగానే గతంలో గణనీయమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొన్నట్లు, కానీ ప్రస్తుతం వాటిని అధిగమించి చాలా బాగున్నట్లు చెప్పారు. వారి స్వస్థత ప్రయాణంలో వివిధ దైవాలకు ప్రార్థన, మంత్రాల జపం, ముఖ్యంగా భావనాత్మకంగా కష్టకాలంలో జర్నల్ రాయడం ఉన్నాయి. స్నేహితుల ప్రోత్సాహంతో వారు రామచంద్ర మిషన్ యొక్క ధ్యాన శిక్షణ శిబిరాలలో పాల్గొన్నారు. అదనంగా వారు మెట్రో డెట్రాయిట్ సాయి సెంటర్కు వెళ్ళి భజనలు వినడం, దివ్య జ్యోతి మీద ధ్యానం చేయడం చేస్తున్నారు. కాలక్రమేణా వారు వ్యక్తిగతమైన ధ్యాన పద్ధతిని అభివృద్ధి చేసుకున్నారు. ఇది వారికి ఆనందం, సంతోషం. ముఖ్యంగా 8 ఏళ్ల క్రితం గుండెపోటుకు ముందు వారు ఎలా ఉండేవారో దానితో పోలిస్తే గమనించదగినంతగా శక్తి స్థాయిలను పెంచింది. ఇతరుల అనుభవాలు వినడం వల్ల వారు తమలో మరింత లోతైన ఆలోచనలకు అవకాశం కలిగింది అన్నారు. సమావేశంలో భాగస్వామ్యమైన ఈ ఆత్మవిశ్లేషణ, ఎదుగుదల వల్ల వారు ఆత్మవిశ్వాసంతో, ప్రేరణతో నిండిపోయినట్లు తెలియజేశారు. 10వ అంశం, అనుభవాత్మక ఆధ్యాత్మిక యొక్క అవగాహన. ఇందులో పాల్గొనేవారు తమ లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ప్రతిబింబించారు. ఇది ఇటీవల సంవత్సరాలలో మరింత ముఖ్యంగా మారింది. బహుశా వయస్సు పెరగడం, పిల్లలు ఇంటి నుండి బయటకు వెళ్ళడం వంటి జీవిత మార్పులతో ప్రభావితమై ఉండవచ్చు. హిందూ సంప్రదాయంలో పుట్టిన క్యాథలిక్ పాఠశాలల్లో విద్యను అభ్యసించారు. చిన్ననాటి నుండి మత అనుభవం ఎక్కువగా బాహ్యంగానే ఉండేది. చెప్పబడినది, బోధించబడినది, కానీ అంతరంగా అన్వేషించబడినది మాత్రం కాదు. తరువాత వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, వైద్య వృత్తిలో ఉన్న సమయంలో జీవితానికి లోతైన అర్థాన్ని వెతకడం ప్రారంభమయ్యింది.
మైండ్ఫుల్నెస్, బౌద్ధ బోధనలు, స్వీయ పరిశీలన వంటివి పరిచయమయ్యాయి. ఇవి కలిసి ఆధ్యాత్మికతను ఒక విశ్వాస వ్యవస్థగా కాకుండా ఒక ఉనికి యొక్క స్థితిగా, ప్రత్యక్షత, కృతజ్ఞత, ఇతరులలో దైవికతతో అనుబంధం వంటి విలువలతో అనుభవాత్మకంగా గ్రహించేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. 11వ అంశం, భగవద్గీత ఒక మార్గదర్శి, ఆచరణాత్మక సూచన గ్రంథంగా. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చివరకు ఆమెను భగవద్గీత అధ్యయన సమాజం వద్దకు తీసుకొని వెళ్ళింది. అది పూర్తిగా ఒక వలయాన్ని చుట్టిన అనుభూతిని కలిగించింది. ఈ గ్రంథంలో మరింత లోతుగా మమేకం కావాలని తలచి నేరుగా అనుభవ రూపంలో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె సంస్కృతాన్ని నేర్చుకోవటం ప్రారంభించారు. ఈ విధంగా గీత ఒక జీవిత మార్గదర్శిగా, ఆచరణాత్మక గ్రంథంగా మారింది. ఆత్మ పరిశీలన, జీవితాన్ని సర్దుబాటు చేసుకోవటం. ఆమె గుర్తించింది ఏమిటంటే, ప్రతి శ్లోకము ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఎప్పుడైనా తాను అసలైన స్వరూపం నుండి వేరుపడినట్లు అనిపించినప్పుడు అది ఒక మాయాజాలం వల్ల కలిగే అసౌకర్యం మాత్రమేనని, దానిని ఆనందం, శాంతి యొక్క మూల స్వరూపానికి తిరిగి వెళ్ళడం ద్వారా మార్చుకుంటూ ఉండవచ్చునని ఇప్పుడు ఆమెకు బాగా అర్థమవుతుంది. అనురాగం, అంగీకారం అనే 2 వ్యక్తిగత సవాళ్లు ఆమె అభివృద్ధికి అవసరమైన భాగాలుగా మిగిలిపోతున్నాయి. అర్థం, ప్రయోజనాలను నిరంతరం వెతికే ఆమె మానసిక ధోరణి, అనుభవాధారిత విద్యను, జ్ఞానవంతమైన పరిశీలనను కలిపి జర్నలింగ్ ద్వారా తన భావజాలాన్ని నమోదు చేస్తూ ముందుకు సాగుతుంది. అవలోకనాలు ఎన్నో కోణాలలో విస్తరించిన స్పష్టత మాత్రం ఒక్కటే. అసలైన సారంతో అనుసంధానాన్ని కలిగించేందుకు భగవద్గీత ఇప్పుడు ఆమెకు మార్గదర్శిగా, ఆచరణాత్మక సూచన గ్రంథంగా మారింది. 12వ అంశం, స్థితప్రజ్ఞ, చర్యలో స్థిరత్వం. ఈ డాక్టరు 27 సంవత్సరాల వయసులో ఉన్న యువకుడు. ఇటీవలే టెక్సాస్లోని ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ ప్రోగ్రాంలో స్థానం సంపాదించారు. భారతదేశం నుండి వచ్చిన ఈ ప్రయాణం అతనికి చాలా సవాలుగా మారింది. ఇంకా జీవితంలో వివాహం వంటి కొన్ని అనుభవాలు లేకపోయినా అతన్ని స్థిరంగా ఉంచింది మాత్రం స్థితప్రజ్ఞ భావన. అంటే ఆత్మజ్ఞానంతో స్థిరమైన బుద్ధిని కలిగిన వ్యక్తి. ఆయన చెప్పేది ఏమిటంటే, ఎలాంటి కష్టాలు లేదా అనిశ్చిత పరిస్థితులు వచ్చినా మానసిక స్థిరత్వంతో సరైన చర్యలపై దృష్టి పెట్టడం వల్ల ఫలితాలు సహజంగా వెలువడతాయని, ఒత్తిడి మధ్యలోనూ మానసిక స్థిరతను కాపాడుకోవడమే అతనికి మార్గదర్శక తత్వంగా నిలిచింది. పదమూడవ అంశం, ఏమి జరిగినా అది మన మంచికే జరుగుతుంది.
ఈ సభ్యుడు జీవితం గురించి ఒక సరళమైన లోతైన దృక్కోణాన్ని పంచుకున్నారు. వారు పూజా విధులు, సంప్రదాయ ఆధ్యాత్మిక సాధనలను పాటించరు. కానీ ఎక్కడైనా సహాయం అవసరమైతే అక్కడ సహాయం చేయడమే తన సాధన అని భావిస్తారు. వారి నమ్మకానికి కేంద్ర బిందువు ఏమి జరిగినా అది మన మంచికే జరుగుతుంది అన్న భావన. ఈ దృక్పథంతో వారు మనసులో శాంతిని, ఫలితాల పట్ల అంగీకారాన్ని పొందగలుగుతున్నారు. మొదట అవాంఛనీయంగా కనిపించినా కూడా కాలక్రమేణా ప్రతి సంఘటనకు ఒక అర్థం, ఉపయోగం ఉందని వారు నమ్ముతారు. ఈ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పేందుకు వారు ఒక కథను పంచుకున్నారు. ఒక రాజు పొరపాటున తన వేలిని కత్తిరించుకున్నాడు. దీనిపై మంత్రి, ఏమి జరిగినా అది మన మంచికే అన్నారు. కోపంగా ఉన్న రాజు మంత్రిని జైల్లో వేయించాడు. కొంతకాలానికి వేటకు వెళ్ళిన రాజును అడవిలోని గిరిజనులు పట్టుకొని తాము పూజించే దేవతకు బలి ఇవ్వాలి అనుకున్నారు. కానీ అతని కత్తిరించిన వేలును గమనించినప్పుడు వారు అతన్ని బలి కోసం అనుచితంగా భావించి వదిలేశారు. తన మంత్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించిన రాజు మంత్రిని విడుదల చేశాడు. మంత్రి అన్నాడు, మీరు నన్ను జైలులో పెట్టడం కూడా ఒకందుకు మంచిదే. నేను మీతో వెళ్ళి ఉంటే బలి అయ్యేది నేనే అయి ఉండవచ్చు అని ఆ సభ్యుడు ముగించారు. ఈ తత్వం మనకు ప్రశాంతతను, అనుకూలతను, జీవితం యొక్క ప్రవాహంపై నమ్మకాలను కలిగిస్తుంది. 14వ అంశం, ప్రతి ఒక్కరికి ఒకే ముగింపు. కాంతి వైపు వెళ్ళే ప్రతి మార్గాన్ని గౌరవించాలి. 38 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చిన ఈ సభ్యుడు 1989 నుండి ఆందోళన మరియు డిప్రెషన్తో జీవించిన తన వ్యక్తిగత ప్రయాణాన్ని పంచుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా యోగా, ధ్యానం, భగవద్గీత వినడం ద్వారా వారికి మానసిక స్థిరత్వం లభించింది. నిజాయితీ, స్థిరత్వం, కష్టపడి పనిచేయటం, తనపై తనకు నమ్మకం వంటి సూత్రాలు వారికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. వారి దృష్టిలో జీవితం అనేది పరపతి, అహంకారం, మనస్సులతో నిరంతరం జరిపే యుద్ధం. ప్రతి ఒక్కరూ తమకు సొంతమైన శాంతి మరి కాంతి వైపు మార్గాన్ని అన్వేషించాలి. వారు అన్ని విశ్వాసాలను గౌరవించడం మరియు దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రజలు వేరు ఆధ్యాత్మిక, తాత్విక మార్గాలను అనుసరిస్తున్నప్పటికీ అందరూ చివరకు శాంతిని కోరుకుంటున్నారని గుర్తించారు. వారి దృష్టిలో జీవితం ఒక నాటకం. రోజువారీ కష్టాలు, అనిశ్చితలతో అది నిండి ఉంటుంది. కొందరు ఎక్కువ కాలం జీవిస్తారు, మరికొందరు ముందుగానే చనిపోతారు. కానీ చివరికి మనం అందరం చనిపోవాల్సిందే కదా. ఇది ఖచ్చితంగా నిజం. ఒక వ్యక్తి ధ్యానం చేసినా చేయకపోయినా, నమ్మినా నమ్మకపోయినా చనిపోవాల్సిందే.
ప్రధాన సందేశం, ప్రతి మార్గం ఒక ప్రయాణం. మనం తక్కువగా చూడకుండా ప్రతి మార్గాన్ని గౌరవించాలి. అదే నిజమైన బోధ. 15వ అంశం, వ్యక్తిగత సాధన నుండి సమాజ సేవ వైపు. సుమారు 25 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టే సమయంలో ఈ సభ్యుడు తన భార్య కోసం ఒక ప్రార్థనా గదిని నిర్మించారు. ఆమె రోజువారీ పూజలకు భక్తితో కట్టుబడి ఉండేవారు. కొత్త ఇంటికి వచ్చిన తర్వాత వారు క్రమంగా తన సొంత సాధనను అభివృద్ధి చేసుకున్నారు. రోజుకు 2 సార్లు ప్రార్థన చేయటం ప్రారంభించారు. కాలక్రమేణా మద్య మాంసాలను త్యజించే వ్యక్తిగత ప్రతిజ్ఞను తీసుకున్నారు. స్నేహితుడి తండ్రి నుండి నేర్చుకున్న ధ్యానం, ప్రాణాయామం అభ్యాసం చేయడం ప్రారంభించారు. అది వారి శ్వాసక్రియలో కూడా మెరుగుదలకు దోహదపడింది. వారి ఆధ్యాత్మిక ప్రయాణం స్థానిక దేవాలయంలో స్వచ్ఛంద సేవ ద్వారా మరింత లోతుగా మారింది. ప్రారంభంలో వారు తమ కుమార్తెను యువ కార్యకలాపాలకు తీసుకువెళ్ళే సమయంలో అక్కడకు వెళ్ళేవారు. అప్పుడప్పుడు సహాయం చేయడం ప్రారంభించారు. అది కాలక్రమేణా పొడవునా ఒక సేవగా మారింది. నిర్మాణ రంగంలో తన అనుభవాన్ని ఉపయోగించుకొని కొత్త దేవాలయ నిర్మాణంలో ఆర్థిక పర్యవేక్షణ, నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో చురుకుగా పాల్గొన్నారు. చివరకు అతను దేవాలయ ట్రస్టీగా, తరువాత చైర్మన్గా పనిచేశారు. ఈ సమయంలో దాతల నిధులతో ఒక ధ్యాన మందిర ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకా తన స్నేహితుడి ధ్యాన కేంద్రం గురించి వారు వివరించారు. ఇది అన్ని మతాల వారికి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆసక్తి ఉన్నవారందరికీ స్వాగతం పలికారు. 16వ అంశం, వ్యక్తిగత విశ్వాస ప్రయాణం. తన బాబాయి గారి ఆహ్వానంతో ఈ సమావేశానికి వచ్చిన ఒక యువతి, ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. తన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఆమె వివరించారు. తానే ఈ సమూహంలో అతి పిన్న వయస్కురాలినని భావించిన ఆమెకు తనకంటే చిన్నవారు కూడా ఉన్నారని తెలుసుకున్నప్పుడు సంతోషం కలిగింది అన్నారు. భారతీయ మూలాలు కలిగిన కుటుంబంలో పెరిగిన ఆమె సాంప్రదాయిక హిందూ ఆచారాల నుండి విభేదించి కళాశాల దినాలలో క్రైస్తవ మతాన్ని అవలంబించారు. ఇది ఆమెకు వ్యక్తిగతంగా చాలా అర్థవంతమైన నిర్ణయం అయింది. ప్రస్తుతం ఆమె నిబద్ధత కలిగిన క్రైస్తవురాలిగా వారంలో ఒకసారి చర్చికి హాజరవుతారు. ప్రతిరోజు బైబిల్ చదువుతారు. నెలకు ఒకసారి జరిగే కమ్యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. తన విశ్వాసం ఈ సమావేశంలోని ఇతరుల కంటే భిన్నంగా ఉండవచ్చునని ఆమె అంగీకరించిన అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఆమెకు యేసును విశ్వసించటం వల్ల స్పష్టత, ఓదార్పు, ఒక లోతైన జీవితార్థాన్ని అందుకోవటం జరిగింది అని పేర్కొన్నారు. సమావేశం ఈ శక్తివంతమైన వాక్యాల ప్రదర్శనతో ముగిసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు, నమ్మకం అనేది తెల్లవారుజామున
చీకటిలో రాబోయే కాంతిని ముందుగానే అనుభూతి చెంది పాట పాడే పక్షి. కృష్ణమూర్తి గారు అనే ప్రముఖులు చెప్పిన మరొక నీతి వాక్యం: మీరు మీ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత స్పష్టత ఉంటుంది. ఆత్మజ్ఞానం అనేది అంతం కాని పయనం. ఇది మీరు సాధించేది కాదు, ఒక ముగింపుకు చేరేది కాదు. ఇది ఒక అనంతమైన నది వంటిది. పాఠక మహాశయులకు ధన్యవాదాలు. మీరు ఈ పుస్తకాన్ని విశాల హృదయంతో శ్రద్ధగా చదివినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ స్పందన, అనుభూతి, సానుకూల ఏకాగ్రతలతో కూడిన భాగస్వామ్యం ఇక్కడ పంచుకున్న కథలకు, అనుభవాలకు ఒక నూతన తేజాన్నిస్తుంది. ఈ పుటలలో మీరు సొంత జీవితానుభవాలను దర్శించారో, ఏ ఇతర సత్యాలను కనుగొన్నారో కానీ ఈ సంభాషణలు మీకు నూతన తేజాన్ని, బంధాలను, ప్రేరణలను అందించాయని మాత్రం ఆశిస్తున్నాము. ఈ పుస్తకం కేవలం ఆలోచనల సంకలనం కాదు, ఇది మనలను అందరినీ కలిపే చిన్న మానవతా వలయం. దీనిలో భాగమైనందుకు మీకు సదా సదా కృతజ్ఞతలు. ఈ సంభాషణల నుండి వచ్చిన అర్థవంతమైన జ్ఞానం మీ ద్వారా ఒకే మానవ కుటుంబంగా మనందరికీ కొత్త కొత్త మార్గాలను తెరవాలని సహృదయంగా ఆకాంక్షిస్తున్నాము. మనం విందాం, మనం పంచుకుందాం, మనం కలిసి నడుద్దాం. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.